నమస్తే నా పేరు లక్ష్మణ్ ఇక్కడ లోకల్ చెప్పండి. ఇక్కడ ఈ ఎమ్మెల్యే మాగాటి గోపీనాథ్ గారు చనిపోవడము మరో 2-3 నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక అయితే రాబోతుంది. ఎట్లా ఉండబోతుంది మరి? ఆ బీఆర్ఎస్ నుంచి మాగాటి గోపీనాథ్ గారి కుటుంబానికి టికెట్ వచ్చే అవకాశం ఉందా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? 100% మీద బీఆర్ఎస్ గెలుస్తుంది. మాగాంటి గోపి అన్న పేరే ఉంటది. ఇంకొక 15 సంవత్సరాలు ఇంకొక 20 సంవత్సరాల దాకా కూడా ఆయన లేకున్నా కానీ ఆయన పని ఇలా కనిపిస్తుంది, ఇలా ఉన్నది. ఆయన ఇస్తారు, అలా కుటుంబ సభ్యులకు ఇస్తేనే ఇక్కడ గెలుస్తారు. చాలా అభివృద్ధి చేసిండు, చాలా మందికి చాలా చేసిండు ఆయన. దళిత బంధు కానీ ఈ కరెంటు కూడా అప్పట్లో కేసీఆర్ కరెంటు ఇచ్చిండు, ఇవన్నీ కూడా ఈ రోడ్ల అభివృద్ధి కానీ ఇదంతా కూడా ఆయన చేసిండు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళకి ఏమన్నా మనకి కనిపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఇప్పుడు ఉన్న రూలింగ్ లా ఇంకొక 3 సంవత్సరాల దాకా ఉంటది అంతే. దాని తర్వాత ఉప ఎన్నికకి ఏమన్నా కలిసి వస్తుందా? వాళ్ళ అధికారం ఉన్నారు. ఉప ఎన్నికకి ఏం కలిసి ఇప్పుడు మాగంటే వాళ్ళ వైఫ్ కి ఇస్తే ఇక్కడ 1 సైడ్ ఉంటది మొత్తం, ఇక్కడ మొత్తం 1 సైడ్ ఉంటది. వాళ్ళకు కూడా ఉన్నది ఛాన్స్, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నది. చూడాలి మరి అక్కడ ఎవరికి ఇస్తారో టికెట్, మైనారిటీకి ఇస్తారా లేదంటే ఇక్కడ బీసీ ఉన్న నవీన్ ఉన్నాడు వాళ్ళకి ఇస్తారా చూడాలి. చాలా తేడా కనిపిస్తుంది. చూస్తున్నా మీరే చూస్తున్నా, చాలా తేడా అయితే ముంగట అభివృద్ధి అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, చూస్తున్నాం. మైనార్టీ ఓటర్లు కూడా కీలకం కదా, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? అధికార పార్టీ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా, బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా? మైనార్టీకి కేసీఆర్ చేసిడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా చూడాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్ లో ఉప ఎన్నిక ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ అయినాక ఇప్పుడు వస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఏ పార్టీల మధ్యలో గట్టి పోటీ ఉండొచ్చు? బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉంటుంది, ఈ రెండింటికే ఉంటుంది. బీఆర్ఎస్ లో కూడా మేడం ఇస్తే మేడం కూడా టకాఫర్ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ లో కూడా ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా చాలా సెకండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. మొత్తం నవీన్ అన్న కూడా సెకండ్ ప్లేస్ లో వచ్చింది. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ. నేను చెప్పండి. ఇక జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అయితే రాబోతుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ పర్వాలేదు, కాకపోతే ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అన్ని ఎట్లనే ఉన్నాయి, రోడ్లు కూడా అన్ని మొత్తం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఫ్లోయింగ్ ఫెసిలిటీ చాలా బాగాలేదు. మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి, వర్షానికి మొత్తం రోడ్లన్నీ నిండిపోతున్నాయి. ఆ డ్రైన్ లైన్ ఏదో సెపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది. అధికార పార్టీ వాళ్ళు ఎవరు రాలేదా? వస్తున్నారు, తిరుగుతున్నారు కానీ ఏం చేస్తలేరు. మరి ఆయన చనిపోయిండు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా? ఇక రూలింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టికెట్ వచ్చే అవకాశం అంటే ఆమె చేస్తుండొచ్చు. వాళ్ళ మిజెస్ కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేనే కదా, వాళ్ళ మిజెస్ కి ఇస్తుండొచ్చు టికెట్. అదే కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారో ఏందో తెలియదు. అధికారంలో కాంగ్రెస్ ఎవరికి గెలిచే అవకాశం ఉండొచ్చు? ఎట్లా అంటే మొత్తం ఈక్వల్ గా ట్రయాంగిల్ ఉంటది. వీళ్ళు వాళ్ళ నేను చెప్పలేము. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి విషయంలో అంటే ఎగ్జాక్ట్ ఏం చెప్పలేము దాని విషయం అయితే. ఈ అభివృద్ధి అంటే ఏమని చెప్పేమంటే అదే చెప్తున్నా మొత్తం. ఇక నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే అది లేడీస్ కి ఫ్రీ ఏదైతుందో అది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ ఫ్రీ అనేది టికెట్ తీసేసి దాన్ని వచ్చే పరిస్థితి అయితే రేజ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ కో లేదా ఎక్విప్మెంట్ కొనడానికి పెడితే బాగుండదు అని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే తిరుగుతారు, మంచిగా చేస్తున్నారు. దాంట్లో నా కూతురు ఉంది, నా భార్య ఉంది, అట్లా కాదనలేము. కాకపోతే ఏంటంటే ఆ ఫెసిలిటీ ఇంత ముందు లేనప్పుడు కూడా ఇట్లా టికెట్ కొనే తిరిగేటారు కదా, అదే అమౌంట్ ఏమో దేనికి ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ కి పెడితే ఎంత సేపు అవుతుంది? ఇప్పుడు కొంతమంది లేడీస్ అయినా పని వాళ్ళే తిరిగేటప్పుడు ఉన్నారు, కొట్లాడుకుంటారు బస్సులలో. నా ఒపీనియన్ ఏంటంటే అది కట్ చేసి టోటల్ గా హాస్పిటల్స్ కి ఏదైనా ఎక్విప్మెంట్ కొంటే బాగుంటది, పబ్లిక్ కి బాగుంటది అని ఉద్దేశం. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం. అది ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? అధికార పార్టీ కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా? అది చెప్పలేము నేను. అంటే ప్రధానంగా ఏ పార్టీల మధ్యలో గట్టిపోతుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ కే ఉంటుంది, ఇంకా వేరే పార్టీ రెండింటికి పార్టీ ఉంటుంది.